ఫ్రెండ్స్, మా అక్క నా పెళ్ళికి వడియాలు చేయడానికి వచ్చారు. హాయ్ బ్రో, దిస్ ఈజ్ మై బ్రో. హాయ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బిఎస్కే ఛానల్. బిఎస్కే ప్రెజెంట్స్ నవీన్ వడియాలు నా పెళ్ళికి. హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ముందుగా చూసేయచ్చు. ఈ వ్లాగ్ వచ్చేసి తమ్ముడి వివాహ వేడుక ఎపిసోడ్ 3, పెళ్లికి వడియాలు పెట్టడం. పెళ్లి లగ్నపత్రిక రాసుకున్న తర్వాత శనగలు ఇసరడం, పసుపు కొట్టడం, వడియాలు పెట్టడం సాంప్రదాయం. ఈ పనులతో స్టార్ట్ చేయడం వల్ల ఏ ఆటంకాలు ఏ అడ్డు లేకుండా అంత హ్యాపీగా సాగిపోవాలనేసి ఈ పనులు చేస్తారు. ఈ వడియాలను మెయిన్ గా గుమ్మడికాయలతో పెడతారు. ఈ గుమ్మడికాయలతో పాటు బొబ్బెరపప్పు అండ్ పెసరపప్పు యాడ్ చేసి ఈ వడియాలను పెట్టాము. ఎలా చేసామో నేను చెప్తాను. యాక్చువల్ గా నేను అదే రోజు వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి, లేదంటే క్లియర్ గా ఎలా చేయాలనేది వీడియో రికార్డ్ చేసి చూపించేదాన్ని. బట్ మీకు ఎలా చేయాలో ప్రాసెస్ మాత్రం చెప్తాను. వడియాలు ఎండిన తర్వాత చక్కగా స్టోర్ చేసుకోవాలి. ఈ వడియాలతో పెళ్లికి ముందు ఉపనయనం రోజు కర్రీ చేస్తారు అండ్ పెళ్లి రోజు కూడా చేస్తారు. అలానే వడిబాల బియ్యం రోజు కూడా ఈ వడియాలతో కర్రీ చేస్తారు. సో అందుకోసమే చక్కగా స్టోర్ చేసుకోవాలి. అన్ని డేస్కి కావాలి కాబట్టి 2 kgs క్వాంటిటీ బొబ్బెరపప్పుతో ఈ వడియాలు చేస్తున్నాం. 2 kg బొబ్బెరపప్పు, దానితో పాటు 1/2 kg పెసరపప్పు నీట్గా క్లీన్ చేసుకొని 8 to 10 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ 8 అవర్స్ తర్వాత ఈ వడియాలు పెట్టడానికి ఈ మిశ్రమాన్ని కలుపుకోవడానికి ముందు ఫస్ట్ గుమ్మడికాయ కావాలి కదా, ఈ గుమ్మడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ వాటర్ అంతా లేకుండా ఒక క్లాత్ హెల్ప్తో సపరేట్ చేయాలి. నెక్స్ట్ ఈ వాటర్ లేకుండా చేసిన గుమ్మడికాయ గుజ్జు ప్లస్ 2 kgs బొబ్బరిపప్పుని వాటర్ లేకుండా అండ్ పెసరపప్పుని కూడా వాటర్ లేకుండా జల్లి గిన్నెలో వేసుకోవాలి. వాటర్ అన్నీ పోయాక గ్రైండర్లో అన్నీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం గుమ్మడికాయ వాటర్ని యాడ్ చేసుకుంటూ అలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో 1 స్పూను జీలకర్ర, 8 to 10 పచ్చిమిర్చి కచాపచాగా దంచుకొని అండ్ 2 స్పూన్స్ సాల్ట్, కరివేపాకు అండ్ వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్గా చేసుకొని వేసుకోవచ్చు. ఈ వడియాలను టేస్ట్ చూడకుండానే చెయ్యాలి, ఎందుకంటే మనం ఫస్ట్ చేసినాక ఇది శుభకార్యం కోసం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దేవుడి దగ్గర పెడతాం కదా కంపల్సరీ. సో అందుకోసమే టేస్ట్ చేయొద్దు. జనరల్గా మనం ఇంట్లో కుక్ చేసుకునేటప్పుడు మనకి రెగ్యులర్గా చేస్తుంటే కొంచెం అలవాటుగా ఎంత వేయాలి, ఎన్ని స్పూన్స్ సాల్ట్ వేయాలి, ఎన్ని స్పూన్ కారం వేయాలని అలా తెలిసిపోతుందిగా, అలా చేసుకోవడమే. అండ్ చాలా వీడియోస్లో మనం ఇవి రెగ్యులర్గా చెయ్యం కాబట్టి చాలా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి కదా ఇంత క్వాంటిటీకి ఎంత వేసుకోవాలనేసి. ఆ క్వాంటిటీతో మనం ఇంట్లో చేసుకునే మనకి స్పైస్నెస్ అయినా సాల్ట్ అయినా ఎలా సరిపోతుందో అలా చూసి వేసుకోవడం బెటరు. వడియాలు చేయడానికి ముందు గౌరమ్మని చేసుకొని అమ్మవారికి బొట్టు పెట్టుకోవాలి. వడియాలు పెట్టడానికి వచ్చిన వారందరికీ పసుపు రాసి గంధం బొట్లు కూడా పెట్టుకోవాలి. యాక్చువల్గా వీడియో నేను రికార్డ్ చేస్తా అని అస్సలు అనుకోలేదు. ముందు రోజు కోల్డ్తో చాలా అనీజీగా ఉంది. అమ్మకి నేను రానని చెప్పేసా. ఎలాగో మా పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరు వస్తారు అండ్ మా నైబర్స్ ఆంటీ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఇంకా నాకు చాలా అనీజీగా ఉందని రాలేనని చెప్పేశాను. ఆ టైంలో అందరికీ కుదరలేదు రావటం. ఒకరికేమో రాలేని సిచ్యువేషన్, ఒకరికి సడన్గా ఊరెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అండ్ మా అత్తయ్యకేమో ఆ టైంలో అత్తయ్య వాళ్ళ కూతురు డెలివరీ అవ్వటం, ఇలా రాలేకపోయారు. నేను రిలేటివ్స్కి చెప్పినప్పుడే మా నైబర్ ఆంటీకి కూడా చెప్పారు. సో ఆంటీ వస్తా అన్నారు. అలా నేను వెళ్ళాను. మా చిన్నుని మార్నింగ్ స్కూల్కి పంపించేసి వెళ్ళాను. అలా నేను, అమ్మ, ఆంటీ ముగ్గురం కలిసి వడియాలు పెట్టేశాం తమ్ముడు పెళ్లి కోసం. ఇక్కడ అమ్మ ఆంటీకి నాకు పసుపు రాసి గంధం బొట్లు పెట్టింది. అసలు ఆ టైంలో మా ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. ఇంట్లో కబోర్డ్స్ వర్క్ చేయించడం, కొన్ని వర్క్స్ చేయించడం, అలా మొత్తం డస్ట్గా ఉంది. కానీ తప్పదు, ఈ పెళ్ళికి అండ్ ఎంగేజ్మెంట్కి పెద్ద గ్యాప్ కూడా లేదు. 1 month గ్యాప్లోనే ఇవన్నీ అవ్వడం అంటే అవ్వట్లేదు. అండ్ మేము ముందు చేసే పనులు కూడా కాదు, ఎంగేజ్మెంట్ తర్వాతే కాబట్టి ఇలా ఆ గ్యాప్లోనే ఇవన్నీ పనులు చేయడం చాలా టెన్షన్గా, ఎంత బిజీ అంటే ఇంట్లో వర్క్స్ చూస్తుంటే నిజంగా పిచ్చెక్కింది అనుకోండి. ఆ టైంలో మా చెల్లి 2 kidsతో రాలేదు, నేను రాలేని సిచ్యువేషన్. ఆ టైంలో అమ్మకి చెప్పాము, ఇలా ఒక హెల్పర్ని పెట్టుకోమా, అన్ని పనులు అవ్వాలంటే కుదరదు కదా అనేసి. ఈ వడియాలను ఇలా బల్లా పైన ఒక క్లాత్ వేసి స్టార్ట్ చేసాము. ఇవి కింద పెట్టామంటే ఖచ్చితంగా ఆ డస్ట్కి వడియాల పైన డస్ట్ మొత్తం పడుతుంది. సో అందుకోసం ఇలా చేసాము. ముందు గౌరమ్మని పెట్టుకొని ఆ తర్వాత వడియాలు పెట్టడం స్టార్ట్ చేసాము. నిజంగా ఈ మూమెంట్స్ అన్ని చాలా మెమరబుల్గా ఉంటాయి. అండ్ వడియాలు పెడుతూ ఆంటీ సాంగ్స్ కూడా పాడారు. మనస
మనసారా స్వామిని ఆంటీ దగ్గర అయితే ఇక్కడ పెడితే నవీన్ వాయిస్ వినిపించింది. సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులు వరమ్మ. ఏదంతేగా ధనలక్ష్మి తల్లి పంతము చేయకుమా, ధనలక్ష్మి తల్లి పంతము చేయకుమా, ధనలక్ష్మి తల్లి పుత్రులు లేరని వేడితి కొన్నాళ్ళు, పుత్ర విషయం పెట్టుమా ధనలక్ష్మి తల్లి. రెండు పాడినా ఇంకొకటి బాడ అయిపోద్ది. ఇంకోటి పాడాలా? నువ్వు బాడపోతే నేను పాడతానా? నువ్వు ఒకటి పాడాలి. నాకు రావట్లేదు మరి. నువ్వు పాడు. ఇదిగో మా తల్లి సాధ్యంబు చేయ విజయవాడలు వింటున్నావుగా, ఇంత లీలాలు చూపించుతున్నావుగా, నీ ముది ముద్దులతో మల్లికార్జునుడు నీ చందనల్లగా మంగళమి ఓ మా తల్లి సీత. నిజంగా ఒక వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే వీడియో తీసేవాళ్ళు మనకు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఆ వీడియోలో మనకు కనిపించాలి. ట్రైపాడ్ యూజ్ చేసినా కానీ ఒక్కొక్క యాంగిల్లో తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కుదరదు. ఈ మూమెంట్ వచ్చినప్పుడు మేము అమ్మని వీడియో తీయమన్నాము. అప్పుడు మళ్ళీ ముగ్గురం అక్కడ ఒడియాలు పెడుతున్నట్టు కనిపించాలి. బట్ ఒకరు ఉంటే ఒకరు మిస్ అవ్వడం ఇలా జరుగుతుంది. ఆ టైంలో మా దగ్గర ఎవరు లేరు. తర్వాత తమ్ముడు వచ్చి కొన్ని వీడియోస్ తీశాడు మా కోసం. తమ్ముడు వచ్చే వరకు అమ్మ కాసేపు తీయడం లేదా నేను కాసేపు తీయడం అలా చేశాము. బట్ యాక్చువల్గా ముగ్గురం స్టార్ట్ చేసి పెడదాం అనుకున్నప్పుడు కుదరలేదు. యాక్చువల్గా పెళ్ళికి వడియాలనేది ఎందుకు పెడతారన్న క్వశ్చన్ నేను చాలా మెంబర్స్ని అడిగాను. అందరూ చెప్పడం ఏంటంటే మనం ఇప్పుడు ఈ పెళ్ళి కోసం ఈ పనులు స్టార్ట్ చేసాం కదా, ఈ పనులు స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏ అడ్డంకి లేకుండా అన్నీ హ్యాపీగా జరిగిపోవాలనేసి ఈ వడియాలు పెడతారు అని చెప్పారు. కానీ యాక్చువల్గా రీజన్ ఏంటనేది నాకు తెలియదు. వీడియో చూస్తున్న మీ ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ నాకు చెప్పండి. మీరిచ్చే ఆ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు నాతో పాటు. ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. తమ్ముడికి ఫుల్గా చెమటలు వచ్చేస్తున్నాయి. కింద వర్క్ చేసి పైనకి రాగానే ఎండకి చాలా చెమటలు వచ్చేసాయి. యాక్చువల్గా అది అక్టోబర్ మంత్ అయినా ఫుల్గా ఎండలు ఉన్నాయి. వడియాలు పెట్టడం కూడా అయిపోయింది. తొందరగా ఎండిపోతాయి వడియాలు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe my channel and please support me with your valuable likes and shares and comments.